ముందుగా బెంగుళూరు ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. బెంగుళూరు ఇన్సిడెంట్‌లో జరిగింది ఏంటి అంటే, ఈ-కార్ట్ నుంచి ఒక డెలివరీ వచ్చింది ఆవిడకి. ఇంటి మెయిన్ డోర్ దాకా ఎగ్జిక్యూటివ్‌ని రానించడం, అతని దగ్గర నుంచి డెలివరీ తీసుకోవడం. వాడేం చేశాడు, నాకు అర్జెంట్‌గా టాయిలెట్ వస్తుంది, వాష్‌రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి అడగడం. ఆవిడ చాలా హ్యూమానిటీతో, ఎందుకంటే ఆవిడ వాయిస్ చూసినా, ఆవిడ బిహేవియర్ చూసినా చాలా ఇన్నోసెంట్ లాగా, చాలా సెన్సిటివ్ పర్సన్‌లా అనిపించింది. సరే పాపం అడిగాడు కదా అని చెప్పి, ఎందుకంటే వాడిని కూడా ఆవిడ అందాజ ఎయలేకపోయింది. చూడ్డానికి మరీ వాడు పెద్దగా లేడు, మరీ కొంచెం వల్గర్‌గా కూడా కనిపించట్లేదు ఆడు. సో, టీనేజ్ కుర్రాడిలా ఉన్నాడు, ఇబ్బంది పడతాడేమో అని ఒక హ్యూమానిటీతో ఆవిడ అలౌ చేసింది. వాడేం చేశాడు, వాష్‌రూమ్ యూజ్ చేసుకున్నోడు చేసుకోక, ఇంట్లో లేడీ ఒక్కతే ఉందని ఆడు కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆవిడ చూపించిన మానవత్వానికి బదులుగా వాడు పని కానిచ్చుకున్న తర్వాత వాడి ప్రైవేట్ పార్ట్‌ని చూపిస్తూ చాలా వెకిలి చేష్టలు చేశాడు. ఆవిడ దెబ్బకి భయంతో ఏం చేసింది, వీడియో ఆన్ చేసేసి, "నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఏంటి, నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి, నేను పోన్లే అని చెప్పి నేను అలౌ చేస్తే నువ్వు ఇలా చేస్తావా, ఉండు నీ మీద పోలీస్ కేసు పెడతా" అని చెప్పి ఏడుస్తూ ఆవిడ చాలా ప్యానిక్‌కి గురైపోయింది. అంటే బాగా భయపడిపోయింది ఆవిడ. అసలు ఏంటి అంటే ఊహించిన పరిణామం అనమాట. ఆవిడేదో జస్ట్ వాష్‌రూమ్ యూజ్ చేసుకొని వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి అనుకుంది. కానీ వాడు చేసిన పనికి ఆవిడకి మైండ్ పోయింది. అసలు సడన్‌గా ఆవిడ ఏం చేయాలి, ఏంటి, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఆవిడకి అర్థం కాలేదు. సడన్‌గా సరే అట్‌లీస్ట్ ఆవిడకి కొంచెం స్ట్రైక్ అయింది ఏంటి అంటే, వీడియో ఆన్ చేసి వాడిని రికార్డ్ చేయాలి, వాడిని పోలీస్ కంప్లెయింట్ అని చెప్పి ఇచ్చేయాలి అని చెప్పి ఆవిడ ట్రై చేసింది. దాంతో వాడు భయపడిపోయి, లిఫ్ట్‌లో వెళ్ళేవాడు కాస్త భయపడిపోయి మెట్లు దిగి పారిపోయాడు అక్కడ. అండ్ ఇక్కడ రెండో సంఘటన. ఇలాంటి ఇన్సిడెంటే మధ్యప్రదేశ్‌లో ఒక బస్సులో జరిగింది. అయితే ఆ ఇద్దరు టీనేజ్ గర్ల్స్‌లా ఉన్నారు చూడ్డానికి. ఒకడేం చేశాడంటే, బ్యాక్ సైడ్ నుంచి స్లోగా అమ్మాయి దగ్గరికొచ్చాడు. ఆ ఇద్దరు అమ్మాయిల దగ్గరికొచ్చాడు. వాడికి ఏమైందో ఏమో తెలీదు గానీ, సడెన్‌గా జిప్ ఓపెన్ చేసి వాడు ప్రైవేట్ పార్ట్‌తో కొంచెం ఇదిగా చేశాడు. ఆ అమ్మాయి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో రెస్పాండ్ అయ్యి, లేచి పల్ల 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 పీక్కుంటాకు పోయిందాన్ని. పిచ్చి కొట్టుడు కొట్టింది. కొట్టడంతో ఏమైంది అంటే, బస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ఆడిని సావబాదేసి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పారు. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనకి సడెన్‌గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పానిక్‌కి గురవడం అనేది సర్వసాధారణం. అది మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా. అది సెకండ్స్ లోపే మనం మళ్ళీ తేరుకోవాలి. తేరుకొని మనం క్విక్ రియాక్షన్స్ కొన్ని చోట్ల ఇవ్వాలి. ఎవడైనా కత్తి తీసుకొచ్చి బెదిరించినా, ఎవడైనా ఇలాంటి పనులు చేసినా కూడా క్విక్ రియాక్షన్స్ ఇవ్వాలి. ఇమ్మీడియేట్‌గా మన మైండ్ సెట్‌ని మార్చేసుకోవాలి. మనం రివర్స్ కౌంటర్, రివర్స్ అటాక్ ఇచ్చేసేయాలి. సో, ఇక్కడ ఈ అమ్మాయిని మనం అప్రిషియేట్ చేయాలి. ఆ అమ్మాయికి ధైర్యం చాలా ఎక్కువ. ఏ అమ్మాయి అయినా సరే ఇలా ధైర్యంగా ఉండాలంటున్నాను నేను. ఎంతమంది అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్స్‌లో పెప్పర్ స్ప్రేలు గాని, ఒక చిన్నపాటి నైఫో వాటెవర్ ఇలాంటి ఒక సేఫ్టీ థాట్స్‌తో, ఒక సేఫ్టీ మెజర్స్‌తో కూడుకున్న ఒక చిన్న చిన్న ఐటెమ్స్‌ని ఎంతమంది అమ్మాయిలు క్యారీ చేస్తున్నారు. అసలు ఎంతమంది అమ్మాయిలకి పోలీస్ నంబర్ ఐడియా ఉంది. ఇప్పుడు 100 అనుకుంటున్నారా? 112 అనుకుంటున్నారా? ఎంతమందికి అసలు పోలీస్ నంబర్ ఐడియా ఉంది?